దాంతో నేను ట్యాంక్లో ఉండిపోయాను తెలుసా. నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చుంటే నేను చచ్చిపోయిండేవాడిని. లారీ పాపకి నాన్న లేకుండా ఒంటరిది అయిపోయిండదు. ఆగు, ఏడోకు. ఎప్పుడేం కాలేదు కదా, నువ్వు బతికావు కదా. సత్య, ఈ సిటీ వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వచ్చే నాతో. అయ్యో, మళ్ళీ మొదలు పెట్టావా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను తర్వాత ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాక నీతో అన్ని మాట్లాడతాను. అది కాదు సత్య, నీకే చెప్తుంది. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నీ తోట తీస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనొచ్చి మాట్లాడతాను అన్నాను కదా, మాట్లాడతాను. వెళ్తానులే, కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి. వెళ్ళు. సరే, వెళ్తానులే. ఆగాగు. నువ్వు ఇటు నుంచి కాదు, అదిగో ఇటువైపు నుంచి వెళ్ళు. అలాగే, ఎవరికి కనబడకుండా వెళ్తానులే. ఫాస్ట్ గా వెళ్ళు. అక్క పెళ్లి కోసం నగలు అరేంజ్ చేయాలి, లేదంటే తర్వాత చాలా సమస్య అవుతుంది. వీళ్ళని మర్యాదగా డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు, కానీ నా చేత్తో త్రిపురలా సంతకం చేయించి 25 లక్షలు డ్రా చేసి ఆ డబ్బుతో బంగారు నగలు కొన్నారు. మళ్ళీ నేను అడిగితే సంతకం పెట్టిన తర్వాతే డబ్బులు, అప్పటి వరకు ఏమీ ఇవ్వము అని చెప్తున్నారు. గాయత్రి కూడా ఈ ఫణి, ఊర్వశి వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్తుంది. రేపటి రోజున వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వకపోతే, నాకు చెప్పకుండా నాతో సంతకం పెట్టించుకుని 25 లక్షలతో బంగారం కొన్నవాళ్లు రేపొద్దున నా డబ్బులు ఎగ్గొట్టరని గ్యారంటీ ఏంటి? అందుకే సేఫ్ సైడ్ వాళ్ళు కొన్న 25 లక్షల బంగారం నేను తీసుకుంటాను. నీకు మా గదిలో పనేంటి? మేం లేనప్పుడు మా గదిలోకి రావడం ఏంటి? మీరు ఉన్నారనుకునే రూమ్ లోకి వచ్చాను. మీరు రూమ్ లో లేరు, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంకెప్పుడు మా రూమ్ లోకి ఇలా రావద్దు. ఏదైనా ఉంటే బయటే కలుద్దాం, బయటే మాట్లాడదాం, అంతేగాని ఇలా మా రూమ్ లోకి రావద్దు. ఇక్కడ ఆన్లేండి. బుసు, పద. సత్యం మన రూమ్ లోకి ఎప్పుడు రాదు కదా, ఎందుకు వచ్చినట్టు? వచ్చేస్తా రే రాకి, పదరా పదం. మా నాన్న ఏంటి వాళ్ళని కలుస్తానంటున్నాడు? కలిసినప్పుడు చూద్దాంలే.
ఏయ్ ఏంటసలు నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎందుకు వేలు పెడుతున్నావు? నీకు చాలాసార్లు చెప్పాను, ఇది మా పర్సనల్ విషయం. నాకు తెలుసులే నీ పర్సనల్ విషయం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఏం చేస్తున్నావో నాకు మొత్తం తెలుసు. సత్య, నువ్వు చేసేది చాలా తప్పు. అలా చేయకూడదు. వేరే వాళ్ళలాగా నువ్వు నటించి అక్కడికి వెళ్ళి అవన్నీ చేస్తున్నావు. కొంచెం ఆలోచించు, నిన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారో, ఆ ఇంటి కోడలిగా ఎందుకు నటించమన్నారో. వాళ్ళు బ్యాడ్ పీపుల్స్ లా అనిపిస్తున్నారు నాకు. ఇదిగో చూడు, ఇవన్నీ నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి, అక్క పెళ్లి కావాలి, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇప్పుడొచ్చి చెడగొట్టకు. అది కాదు సత్య, నీకు బంగారం కావాలంటే నేను ఇస్తాను కదా. ఓ కొట్టిచ్చానంటనా? ఇంతకు ముందు డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి నన్ను ఇరికించావు. ఇప్పుడు నగలు గిగలు అంటున్నావా? నీ మాటలన్నీ ఆపి బయలుదేరు. హా, లేదు, నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. ఏయ్, నీకు చేతనైంది చేసుకో. అమ్మా,